కొన్నాళ్ల క్రితం ఒక సాధారణ భక్తుడు శివుడి దర్శనం కోసం తన ఊరు నుండి కేదార్నాథ్కి బయలుదేరాడు. ఆ రోజుల్లో వాహనాలు లేవు. చేతిలో కర్ర, మనసంతా శివనామం. రాత్రనక పగలనక ఎండనక వాననక నెలల తరపడి నడిచిన తరువాత చివరకు కేదార్నాథ్కి చేరుకున్నాడు. అతని కళ్లలో ఏదో ఆనందం. కాని అప్పటికీ ఆలయ తలుపులు మూసే సమయం వచ్చినది. భక్తుడు చేతులు జోడించి, స్వామీ, చాలా దూరం నుంచి వచ్చాను, ఒక్కసారైనా శివుణ్ణి చూడనివ్వండి అని వేరుకున్నాడు. కాని పూజారి నియమాల ప్రకారం మూసిన తరువాత మళ్లీ 6 నెలల తరువాతే ఆలయం తెరుచుతాం అని చెప్పి వెళ్ళిపోతాడు. చేసేదేం లేక ఆ భక్తుడు ఆలయం దగ్గరే ఉనిపోయాడు. రాత్రికి కమ్ముకొచ్చిన మంచుగాలులు కురిసిన విస్తరినా శరీరం చలితో వణుకుతున్నా అతని ఆత్మవిశ్వాసం మాత్రం వణకలేదు. భక్తుడు కళ్ళు మూసుకుని, ఓ మహాదేవా, ఒక్కసారైనా నా వైపు చూడు ప్రభూ అని ప్రార్థిస్తూ ఉంచున్నాడు. అప్పుడొక యోగి తన దగ్గరికి వచ్చి, బాబూ, ఎక్కడనుంచి వచ్చావు అని ప్రేమగా అడిగాడు. భక్తుడి తన బాధలన్నీ చెప్పాడు. యోగి చిరునవ్వుతో తన దగ్గరున్న ప్రసాదాన్ని భక్తుడికిచ్చి, నీకు తప్పకుండా శివదర్శనం లభిస్తుంది అని చెప్పి అక్కడ్నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చల్లని గాలి మధ్యలో భక్తుడు అలసటతో నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లేస్తే పూజార్లు ఆలయ తలుపులు తెరుచుతున్నారు. అది చూసి భక్తుడు ఆశ్చర్యపోయాడు. భక్తుడు షాక్తో అడిగాడు, స్వామీ, నిన్నే కదా 6 నెలల తరువాతే తెరుస్తామని చెప్పారు, ఇప్పుడే తిరిగి వచ్చారు? పూజారి ఆశ్చర్యంగా చెప్పాడు, నేను 6 నెలల క్రితమే ఆలయం మూసివెళ్లాను, ఇప్పుడే తిరిగి వచ్చాను. అది విని భక్తుడు వణికిపోయాడు. ఏంటి స్వామీ, నిన్నన రాత్రి అక్కడే నిద్రపోయాను, ఈ స్థలాన్ని విడిచిపెట్టలేదు. పూజార్లు ఆశ్చర్యంతో చూశారు. ఇంత మంచులోనూ నువ్వు ఎలా బ్రతికావు? అప్పుడు భక్తుడన్నాడు, నిన్న రాత్రి ఒక యోగి వచ్చాడు. చాలా పొడువు, పెద్ద గడ్డం, ఒక చేతిలో త్రిశూలం, ఇంకో చేతిలో డమరుకం, జంతు చర్మం ధరించి ఉన్నాడు. అది వినగానే పూజారి కన్నీర్లతో భక్తుడి కాళ్లమీద పడిపోయాడు. బాబూ, నువ్వే నిజమైన భక్తుడివి. నిన్న రాత్రి వచ్చిన యోగి స్వయంగా శివుడే. నీ నిజమైన భక్తిని చూసి యోగమాయతో 6 నెలల్లో ఒక్క రాత్రిగా మార్చాడు. నీకిప్పటికే నిజమైన శివదర్శనం లభించింది. ఓం నమఃశివాయ.